ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్? సూపర్గా ఉంది. ఇప్పుడు 5 ఏళ్ళుగా వాళ్ళు పరిపాలించినారు, వీళ్ళు ఏం చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అన్నింటికి చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఏ అంశాలు అంటే మీకు బాగా నచ్చినవి ఏంటి ఇప్పుడు చేస్తున్న వాటిలో? స్కూల్ కానీ లోకేష్ కానీ అన్నీ చేస్తున్నారు. లోకేష్ గారు ప్రతి ఒక్కటి వదలలేదు, అన్నీ చేస్తున్నారు క్లీన్. రాయలసీమ విషయానికి వస్తే గతంలో కానీ ఇప్పుడు కానీ రాజకీయంగా రాయలసీమ వెనుకబడినా కూడా ఎవరు బాగా ముందుకు చేస్తున్నారు? రాయలసీమ వెనుకబడిపోయింది, ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్నారు రాయలసీమలో. ఒక ఫ్యాక్టరీలు కానీ అన్నింటికీ తెప్పిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చాలు ఈ కూటమి ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు పరిపాలిస్తే ప్రభుత్వం మళ్ళీ మనం ఎవరు వేరెత్తి మాట్లాడలేదు. మనకు ఒక అమరావతి అని నడుస్తుంది. సంక్షేమ పథకాలు వస్తున్నాయి మీకు? అంటే మామూలుగా ప్రభుత్వం సంక్షేమ అన్నీ వస్తున్నాయి మాకు. మళ్ళీ ముందు ఇంతకు వెనకబడి పడింది, ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. ఒక మనకు ఒక పట్టణంలో కనబడతాయి మనకి. ఈ చిత్తూరులో ఏమైనా మార్పులు గమనించారు మరి ఈ మధ్య కాలంలో? అంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చారు, కొంచెం బాగా చేస్తున్నారు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ క్లాస్ చేస్తున్నారు ఆయన. ప్రతి ఒక్క ఇంటికి మెట్లు ఎక్కి దిగుతున్నాడు ఆయన, ప్రాబ్లం ఏం లేదు. ఏమన్నా సమస్యలు ఉన్నాయంటే మీ ప్రాంతంలో కానీ ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు? సమస్య ఏం లేదు. రోడ్లు కానీ ఏమి అన్నీ కరెక్ట్గానే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తున్నా కంపల్సరీ బాగా చేస్తున్నాడు. ఇంతకుముందు 5 ఏళ్ళ పరిపాలన, ఇప్పుడు వైఎస్ పార్టీ వచ్చినారు, అప్పుడు ఏమేమి చేయలేదు. జేఎంసీ అంటే జేఎంసీ పనికే రాకుండా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు గురజాల వచ్చాడు, గురజాల ఫస్ట్ క్లాస్ చేస్తున్నాడు. ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ రాయలసీమకి వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ చేశారు అంటే అభివృద్ధి కానీ మేలులు కానీ అంటే ఏమంటారు? చంద్రబాబు నాయుడు. అమరావతి కావాలి అంటే ఎవరికైనా అర్థమవుతాయా? అమరావతి అంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది రాజధాని. ఇప్పుడు హైదరాబాద్ ఒకప్పుడు ఏమీ లేకుండా ఉంది, ఈరోజు హైదరాబాద్లో ఎంత డెవలప్మెంట్ అయిపోయింది. అది చంద్రబాబు నాయుడు చేసిన పనే కదా. ఇప్పుడు మనకి అమరావతిదా కావాలి. మావగానని ఎవరు నోరే తిరగదంటారు మావగానని. ఇప్పుడు అమరావతి అంటే ప్రతి ఒక్కరి నోట్లో చిన్న బిడ్డ నుంచి అన్నీ వస్తుంది. మావగాన అంటే ఏం అర్థం కాల, మాకే అర్థం కాల. కానీ ఇప్పుడు నేను ఎందుకంటే చంద్రబాబు బాగా చేస్తున్నాడు. ఆయన అంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి తీసుకొస్తున్నాడు. ఆయన దగ్గర ఏం లేదు, ఇప్పుడు ఆయన దగ్గర ఏం లేదు, అన్నీ అప్పులు పెట్టేసిపోయినా ఆయన సెంట్రల్ నుంచి తీసుకొచ్చి మనకి చేస్తున్నాడు. కానీ కొన్ని డెవలప్మెంట్ ఇంకొక 5 ఏళ్ళు ఆయన ఇచ్చేసినాడంటే, ఆయన వయసు అయిపోయింది, ఇంకొక 5 ఏళ్ళు ఉన్నాడు అనుకో, మనకు అమరావతి గట్టిగా తగిలిపోతాయి. సార్ 2 ఏళ్ళ కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది సార్? బాగుంది, చాలా బాగుంది. జగన్ గవర్నమెంట్ ఉంటే ఇది చాలా బాగుంది. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి సార్? సంక్షేమ పథకాలు అన్ని పద్ధతి ప్రకారం అందుతున్నాయి. రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ అన్ని కూడా మా కడప మరీ బాగుంది. మాధవ్కి వచ్చిన తర్వాత మాధవరెడ్డి గారు అందుబాటులో ఉంటున్నారా? ఆవిడ పనితీరు ఎలా ఉంది? ఆమె ఎప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు, నేను గమనిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఇంటికి అడిగిపోయినా బాగా పలకరిస్తారు, మాట్లాడతారు, బాగా టచ్లో ఉంటారు. చంద్రబాబు గారి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా? అభివృద్ధి చెందుతుంది, ఖచ్చితంగా చెందుతుంది. అడ్మినిస్ట్రేషన్లో ఆయన మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు? సరేనా? ఓవరాల్గా అంటే మీరు ఇందాక చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బెటరా లేకపోతే చంద్రబాబు గారి ప్రభుత్వం బెటరా సార్? ఇండియా గవర్నమెంట్ చాలా బెటర్ బాబు. ఇండియా గవర్నమెంట్ చాలా బెటర్. జగన్ గవర్నమెంట్ చాలా అరాచకాలు అల్లకల్లో చూసినాం కదా, నరకం ఎంతో చూసినాం కదా. సరేనా? ఇంకా ఏమేమి సంక్షేమం అందింది సార్ ఇప్పటి వరకు మీకు? ఇప్పటి వరకు మనకు ఫ్రీ రేషన్ అయితేనేమి, తర్వాత పెన్షన్స్ అయితేనేమి, విడో పెన్షన్లని, ఒంటరి మహిళ పెన్షన్లని ఇవ్వడం కానీ, ఆ తర్వాత మనకు సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఇంటికి రావడం, కలెక్ట్ చేసుకోవడం, ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్రజలకు తెలుస్తూనే అందుతుంది. గవర్నమెంట్ నిత్యము ప్రజల మధ్యలోనే పనిచేస్తుంది అనేది అర్థమైపోతుంది. మీ కడప జిల్లా అభివృద్ధి ఎలా ఉంది సార్? బాగుంది కదా, బాగుంది, డెవలప్మెంట్ బాగుంది, ముందుకంటే కూడా ఇప్పుడు బాగుంది. మరి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది రాయలసీమకి సంబంధించి కానీ మీ ప్రాంతానికి సంబంధించి కానీ? బాగానే ఉంది, బాగుంది, బాగా జరుగుతుంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి సంబంధించి ఎంతో అభివృద్ధి చేస్తాం, చాలా కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయి, తీసుకెళ్తాం చెబుతున్నారు. మరి వాస్తవానికి అన్ని జరుగుతున్నాయి లేదా? జరుగుతున్నాయి, తీసుకుని వస్తున్నాయి, జరుగుతాయి. మీ చిత్తూరులో మార్పులు వచ్చాయి, గతంలో లేని ఇప్పుడు అసలుకి ఏమంటే చిత్తూరు అభివృద్ధి అవుతుంది, ఒకటిగా చేస్తూ ఉన్నారు, రోడ్లు ఇవన్నీ చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది. రాజధాని విషయం గురించి మీరు ఏమంటారు? ఒక రాయలసీమ వ్యక్తి ఏం చెబుతారు? అసలు మావిగన్న అమరావతి రాజధాని గురించి, మావిగన్న రాజధానికి ఒప్పుకుంటారా లేకపోతే అమరావతిని రాజధానికి ఒప్పుకుంటారా? రాజధాని ఏది మీకు ఇష్టమైన రాజధాని? అమరావతి బాగుంటుంది కదా. ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? పెద్దయినా అందుతున్నాయి. ఓకే, మీ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా లేదా? చెందుతుంది. ఓకే, ఓవరాల్గా చంద్రబాబు గారి పాలన గురించి ఏమంటారు? బాగుంది, చాలా బాగుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి పాలన బాగుండేదా, చంద్రబాబు గారిది బాగుందా? చంద్రబాబు గారితో బాగుంది. ఓకే, మీకు సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి.
ఏమేమి అందినాయి? మా మనమళ్ళకి తల్లికి వందనం వచ్చింది. ఓకే, అంటే మీ కుటుంబానికి అయితే సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తుందా? అన్ని కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ఎలా ఉంది సార్? బాగుందండి, పెద్దగా ప్రజలకు ఇబ్బంది లేదు. ప్రకృతి సహకరిస్తూ ఉంది. గవర్నమెంట్ పరంగా ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే, అంటే పథకాలు చాలా వస్తున్నాయి కదా, వాళ్ళు ఇచ్చిన తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభవ కానివ్వండి, స్త్రీ శక్తి కానివ్వండి, ఇవన్నీ అందుతున్నాయి కదా? అందుతున్నాయి. ప్రజలకు అర్హత ఉండే వాళ్ళకి అందుతుంది. మెహర్బానీలు జరగవు. ఓకే, ఈయన ఫ్యూచర్ ప్లానింగ్. శాంతి భద్రతల విషయంలో ఏ ప్రభుత్వం బాగుంది? శాంతి భద్రతల విషయం తీసుకుంటే తెలుగుదేశం మెయింటెనెన్స్ ఎప్పుడు ఎవరు చేయలేదు, అది కన్ఫామ్. ప్రజా జీవితానికి ఎటువంటి భంగం లేకుండా హ్యాపీగా జరిగే గవర్నమెంట్ ఒక తెలుగుదేశం గవర్నమెంట్ మాత్రమే. అది ఇక్కడని కాదు, ఎంత అలిగేషన్ ఉన్న ఏరియాలో కూడా తెలుగుదేశం శాంతి భద్రతల విషయంలో కాంప్రమైజ్ కాదు. మీ నియోజకవర్గ అభివృద్ధి విషయానికి వస్తే ఏం చెప్తారు? చాలా బాగుందండి, మ్యాక్సిమం చేస్తున్నారు. మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తే ఆయన స్పందిస్తున్నారా? తప్పకుండా స్పందిస్తారు, నిమిషాల్లో యాక్షన్ తీసుకుంటారు ఏ విషయమైనా. మామడుకు మామూలు ఎగడాము ఇవాళ వచ్చి ఎమ్మెల్యే వచ్చి అమరన్న పక్కాగా చేసినాడు, ఏమి ఇబ్బంది లేదు. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసినారు, కాకపోతే భోజనం బాగుంది, ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే ఎవరు ఏమి చెప్పుకున్నా మా పాలన మాది బాగుంది. కూటమి ప్రభుత్వ పాలన బాగుందా? బాగుంది. అట్లా వచ్చే పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ బాగుంది. కుప్పం నియోజకవర్గం కూడా పక్కగా ఉంది, మాకేమి ఇబ్బంది లేదు. కాకుండా పోతే ఎవరు ఏం చెప్పినా ఇబ్బంది లేదు. కాకుండా పోతే కుటుంబ ప్రభుత్వంలో బాగా జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందా? కానీ కొన్ని ఇచ్చిన ఇంకా కొన్ని ఉంటాయి. 50 ఏళ్ళు పాలనలో పింఛన్ ఇస్తామని చెప్పినాడు, ఇంకా ఇవ్వలేదు. కాకుండా పోతే ఇస్తాడు కూడా, పక్కా చేస్తాడు కూడా, చేస్తాడు. హామీ ఇచ్చినాడు కాబట్టి 5 ఏళ్ళ ప్రభుత్వంలో చేస్తాడు. చంద్రబాబు నాయుడు పక్కా చేస్తాడు, ఏమి ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, చంద్రబాబు గారి పాలన బాగుందా? చంద్రబాబు నాయుడు పాలన బాగుంది. ఇప్పుడైతే గవర్నమెంట్ పనితీరు చూసుకుంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా, ఎలా ఉంది ఇప్పుడు పనితీరు ప్రభుత్వం? బాగానే ఉంది. మనకు రోడ్స్ వేసారు కొత్తగా. మన ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆయన ఉన్న ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఇంత ముందు లాగా లేకుండా మనకి బాగానే అభివృద్ధిగా ఉంది. మనకి పెద్ద అని అది కాకుండా ఇప్పుడు వచ్చే స్కీమ్స్ కూడా పర్లే, సంవత్సరం పడింది. ఇది లేబర్ పెరుగుతుంది, ఆల్మోస్ట్ ఏం లేదు. ప్రెసిడెంట్ అంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఈ ప్రభుత్వంలో ఇంకా రోడ్స్ గీడ్స్ కొద్దిగా బాగా చేశారు కాబట్టి కొద్దిగా డెవలప్మెంట్ కనిపిస్తుంది. మనకి మొన్నటి వరకు చూసుకోవాలంటే గాంధీ రోడ్ కానీ, మనకి ఎంఎస్ఆర్ సర్కిల్ కానీ అవి అలానే ఉండేవి 40-50 ఇయర్స్ నుంచి. కానీ ఈ మధ్యలో మనకి మొత్తం రోడ్ ఎక్స్టెన్షన్స్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా అభివృద్ధి కొద్దిగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందన్న? బాగానే ఉంది. లేడీస్ ఉచిత బస్సు, ఈ గ్యాస్ అన్ని వస్తాయి. మా నాన్నకి 6,000 వస్తుంది అన్న, 6,000 వస్తుంది. బాగుంది అన్న. ఏమంటే ఇంకా ఇప్పుడు భర్త చనిపోయి ఉంటాడు కదా, మన ఎమ్మెల్యే సార్ వరకు ఇబ్బంది లేదన్నా. ఇప్పుడు అప్పుడుండే ఎమ్మెల్యేకి ఇప్పుడుండే ఎమ్మెల్యేకి చాలా తేడా. మామూలుగా అయితే సంక్షేమ పథకాలు ఇతనికి ఇచ్చాడు, అతను ఇచ్చాను. చంద్రబాబు నాయుడు ఆలోచన వేరు, అతని ఆలోచన వేరు. చంద్రబాబు నాయుడు అంటారు అన్న, మళ్ళా చంద్రబాబు మళ్ళా మా ఎమ్మెల్యేనే రావాలన్నా. కూలి వ్యాపారం ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు? నేను 20 ఏళ్ళు కానీ చేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు రాయలసీమలో అంటే మీ చిత్తూరులో చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలన ఎలా ఉంది అసలుకి? ఈయన వచ్చినాక కొంచెం మార్పులు వచ్చి ఉండదు, ఏదో కొంచెం చేస్తా ఉన్నాడు. మా ఏరియాలో కొంచెం చేస్తా ఉన్నాడు, అంతవరకునే. కానీ ఏమేం చేస్తున్నారు ఇక్కడ? ట్యాంక్ చేసినాడు, ఆడాడ నీళ్ళు కొయాలు తప్పించినాడు, బోర్ వేయించినాడు, అది వరకు చేస్తా ఉన్నాడు. రోడ్లు గుడ్లో కొంచెం వేస్తా ఉన్నాడు, అంతేనే. ఈయన ప్రభుత్వం ఈయన వచ్చినాక. మరి ఇప్పుడు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మీకు వస్తున్నాయా? పింఛన్ వస్తుంది అంతవరకునే. ఎంత వస్తుంది పింఛను? 4,000. ఇంతకు ముందు? ఇంతకు ముందులో 3,000 వచ్చింది, 2,000 వచ్చింది, 2,500 వచ్చింది. ఆ మరి పెంచుతా వచ్చినాడు సంవత్సరానికి, అంతే. ఆయన ఇచ్చిన వాగ్దానానికి ఇది చేస్తాను, అది చేస్తాను. ఆడవాళ్ళకు ఏదో బస్సు వదిలినారు,